ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్యకు నిరసనగా నారాయణ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు నారాయణ మెడికల్ కాలేజీ నుంచి వడ్డపాలెం వరకు ఫ్లెక్కార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ 1000 మందికి పైగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కలకత్తాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న ఒక ట్రైనీ డాక్టర్ను అత్యంత పైశాచికంగా అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమన్నారు. ఈ ఘటనపై నిరసనగా ర్యాలీ నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ సృష్టికి మూలకర్త ఆడది. ఆ సృష్టి ఈ రోజు రోడ్డు మీద నిలబడింది. నాకు నన్ను రక్షించండి బాబునని, ఈ జంతువుల నుంచి మృగాల నుంచి నన్ను రక్షించండి బాబు అని రోడ్డు ఎక్కి నిలబడింది. దీనికి స్పందించాల్సిన గవర్నమెంట్ టైంలో స్పందించకపోతే ఈ మృగాల నుంచి ఈ ఆడదాన్ని రక్షించేదానికి ఎటువంటి శక్తి రాదు. ఆడదే శక్తి అయి తిరగబడుతుంది. దీనికి వెంటనే ప్రధానమంత్రి, రక్షణ మంత్రి అందరూ స్పందించాల్సిన టైం వచ్చింది. పాలిటిక్స్ పక్కన పెట్టి ప్రతి ఒక్కరు ఈ సృష్టి కోసము పాటుపడకపోతే సృష్టి వినాశనం జరుగుతుంది. ఆడదాని డిగ్నిటీ గురించి రామాయణం మహాభారతం జరిగిన నేల ఉంది. అలాంటిది ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉండి అంత అరాచకం జరుగుతున్నా కూడా స్పందించకపోవడం అన్నది బాగా ఆశ్చర్యకరంగా ఉంది మా అందరికీ. ఇంకొకటి ఏంటంటే కోవిడ్ కన్నా పెద్ద విపత్తు ఎప్పుడు అసలు తెలుసా మీ అందరికీ? ఇంతమంది అయితే డాక్టర్స్ ఇక్కడ మెడికల్స్ అంతా ఉన్నారో ఒకే ఒక్క రోజు భారతదేశంలో ఉన్న డాక్టర్స్ అందరూ సర్వీస్ కనుక ఆపేస్తే కోవిడ్ కన్నా పెద్ద విపత్తి ఈ నెల చూస్తుంది. ఇలాగా మమ్మల్ని తీసుకురాకుండా ఉండాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. అంటే ఇంత ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్. వెస్ట్ బెంగాల్ వారు ఆఫ్ఘనిస్తాన్ కాకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము అందరూ ఆశిస్తున్నాం. జై హింద్ చెప్పాల్సిన రోజు ఆగస్టు 15న we want justice అని డాక్టర్స్ రోడ్డుకి చెలికినా ఈ దేశంలో నాకు తెలిసి మొట్టమొదటిసారి. దీని గురించి అందరూ స్పందించాలి. ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలి. కలకత్తాలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డ్యూటీలో ఉండగానే ఆమె పైన అత్యాచారం చేసి మరి పాశవికంగా ఆమె హత్య చేయడం జరిగింది. రాత్రి పగలనక వైద్యులు వాళ్ళ వృత్తిలో ఎంతో సేవ చేస్తూ ఒంటరిగా డ్యూటీలు చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మాదిరి అత్యాచారాలు చేయడం, చంపేయడం జరిగితే వాళ్ళు ఏం చేయాలి? ఈరోజు ఉదయాన్నే డ్యూటీకి పోయిన వాళ్ళ పాప సాయంకాలం ఇంటికి వస్తానుకునే టైంలో శవం తిరిగి వస్తే ఆ తల్లిదండ్రుల బాధ ఏందో మీరు ఒకసారి ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. కానీ ఇంత జరిగినప్పటికీ కూడా దాన్ని ప్రొటెస్ట్ చేస్తే కొంతమంది డాక్టర్లు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఆ ఐసీల మీద డ్యామేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ రూపాపాలని ట్రై చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అసలు న్యాయం ఏమైపోయింది? అసలు ప్రజాస్వామ్యం ఏమైపోయింది? ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా లేదంటే ఒక నిరుద్యోగ దేశంలో ఉన్నా అని మాకే డౌట్ వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ డాక్టర్ కానీ తన ఆరోగ్యాన్ని, తన కుటుంబాన్ని, తన పిల్లల్ని అందరినీ వదిలేసి ధైర్యంగా ఉద్యోగం చేయగలరా? ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు రాగలిగే పరిస్థితి ఉందా? వాళ్ళు ప్రతిరోజు నైట్ డ్యూటీలు ఉంటాయి. 36 hours షిఫ్ట్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఫీమేల్స్ అనే వాళ్ళు సేఫ్టీగా ఉండేది ఇంట్లో పేరెంట్స్ దగ్గర అండ్ వాళ్ళ వర్క్ ప్లేస్లోనే సేఫ్టీ అనేది ముఖ్యం. అలాంటి ప్లేసెస్లో కూడా సేఫ్టీ లేకుండా చంపేసి అతి కిరాతకంగా రేప్ చేసి ఇలాంటివన్నీ జరగడం అనేది చాలా ఇది. మేము డాక్టర్స్ పీజీస్ అయినప్పుడు మాకు డ్యూటీ చేయాలన్నా మాకు భయం ఉంటుంది. మేము ఎవరి కోసం చేస్తున్నాం? ఫర్ పీపుల్ మేము చేస్తున్నాం. కానీ అలాంటి వాళ్ళు డివోర్స్లో మాకు ఇలా చేస్తున్నారు. దీని గురించి అందరూ స్పందించాలి. ఒక డాక్టర్లే కాదు, నాన్ మెడికల్స్ కూడా అందరూ ప్రజల మొత్తం సపోర్ట్ ఉంటేనే దీనికి న్యాయం అనేది జరుగుతుంది. అలా కాకుండా డాక్టర్లు ఒక్కరే, ఇది డాక్టర్ల సమస్య కాదు, ఇది ఒక ఆడపిల్ల సమస్య. ఒక ఇండియాలో మన ఆడపిల్ల మన పిల్ల అనుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో పిల్ల కూడా బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి రావట్లేదు. అలాగా ఒక పిల్లని అలా పడి ఉండటం చూస్తే ఎలా ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులకైనా? దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్. వాళ్ళు వాళ్ళ డాటర్ని ఎలా చూశారు అనేది వాళ్ళు చాలా బాధతో ఎక్స్ప్లెయిన్ చేశారు. లెగ్స్ అనేటివి ఒక 90 degrees ఉన్నాయి అంటే పెల్విక్ కార్డ్ ఫ్రాక్చర్ అయింది అనేసి. ఒక డాటర్ని అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు చూస్తే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది? ఇది మన పిల్ల, మన ఆడపిల్ల, మన ఇంట్లో సమస్య అనేసి అందరూ గుర్తించాలి, అందరూ ప్రొటెస్ట్ చేయాలి. ఒక్క మెడికోస్ మాత్రమే కాదు, మెడికోస్ ఆర్ ది ఫస్ట్ లైన్ వర్కర్స్, అసలు ఫస్ట్ లైన్ సర్వీస్ అందరికీ హెల్ప్ చేస్తారు. సో యూ పీపుల్ షుడ్ హెల్ప్ అస్ నౌ, వీఆర్ ఇన్ నీడ్. ఇది మన
మా సమస్య మాత్రమే కాదు, అందరి సమస్య. సో ప్లీజ్ సపోర్టర్స్, న్యాయం అనేది జరగాలి. గవర్నమెంటే దాన్ని మొత్తం తారుమారు చేయడానికి ట్రై చేయడం అనేది ఇది చాలా. పశ్చిమ బెంగాల్లో ఇది ఒకటే కాదు, చాలా ఇటువంటి ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. ట్రైనీ ఎస్ఐ పైన అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను దారుణంగా హత్య చేయడం కూడా ఏబీవీపీ ఖండిస్తోంది. దీనిపైన ఏబీవీపీ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ఇప్పటికైనప్పటికీ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ పైన భారత ప్రభుత్వం ఏదైతే ఉందో దానిపైన చర్యలు తీసుకోవాలి. అత్యాచారానికి పాల్పడినటువంటి దోషులపైన వెంటనే శిక్షించాలని చెప్పి ఏబీవీపీ జూనియర్ డాక్టర్ల తరపు నుండి డిమాండ్ చేయడం జరుగుతోంది.